హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యాంప్. ఈరోజు మన ఇమాజినరీ స్టోరీ రిషిధర పార్ట్ 15. పుష్ప అండ్ వసు క్యాంటీన్లో ఉంటారు. రిషి వెళ్ళి, హాయ్, మీరిక్కడున్నారా? ఈరోజు ట్రీట్ నాదే అనగానే సతీష్ పాకెట్లో చూసి, రే, ఎక్కువ చేయకు, ఇక్కడ మన దగ్గర 2000 మాత్రమే ఉన్నాయి అంటాడు. అనగానే రిషి, డోంట్ వరీ, అంతకంటే ఎక్కువ కాదులే అంటాడు. అనగానే రిషి వసు పక్కన కూర్చొని, ఆర్డర్ చేసుకో వసు, ఏం కావాలి అంటాడు. వసు ఏమీ మాట్లాడదు. వెంటనే రిషి, సతీష్, వీళ్ళు చెప్పరు కానీ నువ్వెళ్ళి తీసుకురారా ఉన్న వెరైటీస్ అన్నీ అంటాడు. అనగానే సతీష్ సరే అని వెళ్తాడు. రిషి వసుతో, కొంచెం మాట్లాడొచ్చు మాతో కూడా అంటాడు. కానీ వసు మాత్రం మాట్లాడదు. వెంటనే రిషి, నేను చేసింది తప్పే వసు, ఇంకా ఎప్పుడు నీ దగ్గర అబద్ధం చెప్పను, ప్రామిస్ అంటాడు. కానీ వసు ఏమీ మాట్లాడదు. ఇంతలో సతీష్ కొన్ని ఐటమ్స్ తీసుకొస్తాడు. రిషి వాటిని చూస్తూ, తిను వసు, ఈ ఐస్ క్రీమ్ అనగానే తల ఊపుతూ చికెన్ తీసుకునేది. అది చూసి రిషి, బాగుంటది, ఇది తిను అంటాడు. వసు తీసుకొని తింటది. ఇంతలో పుష్ప, నువ్వేమీ తినట్లేదేంటి అంటది రిషితో. ఆకలి వేయట్లా, మీరు తినండి అంటూ రిషి వసు వైపు చూస్తూ ఉంటాడు. మొత్తం తినటం అయినాక పుష్ప, ఇంక వెళ్తాం రిషి, లేట్ అవుతుంది అంటది. అవునా, సరే వస్తాను ఉండండి అంటాడు రిషి. అనగానే వసు పర్సులో నుంచి 1000 రూపాయలు తీసి రిషికి ఇస్తుంది. అది చూసి రిషి, ఏంటిది అంటాడు. ఫుడ్కి నా షేర్ అంటది. అనగానే రిషి, ఏచీ, ఏంటి, ఈరోజు నా ట్రీట్ ఇది అంటాడు రిషి. అనగానే వసు రిషితో, నన్ను ఇబ్బంది పెట్టకుండా తీసుకో అని చెప్పి డబ్బులు టేబుల్పై పెట్టి వెళ్తుంటే పుష్ప రిషితో, సారీరా వసు తరపున అంటది. అనగానే, ఏ పర్లేదు, నువ్వు వెళ్ళు, ఒకటే వెళ్తుంది అంటాడు రిషి. హా అని పుష్ప వెళ్తది. సతీష్ రిషితో, ఫీల్ అయ్యావంట్రా అంటాడు. లేదులే, పద హాస్టల్ దాకా వెళ్ళి మనం ఇంటికి వెళ్దాం అంటాడు. అనగానే సతీష్, రే, ఎందుకురా ఇంకా ఆ పిల్ల వెనక పడతావు, అంత అవాయిడ్ చేస్తుంటే అంటాడు. అనగానే రిషి, తప్పు నాది కూడా ఉంది కదరా అంటాడు. అనగానే సతీష్, నువ్వు బంగారం రా, నిన్ను అర్థం చేసుకోవటం రావట్లా దానికి అంటాడు. అనగానే రిషి, రారా మనం వెళ్దాం, అసలే ఆ రాజుగాడు నాపై చాలా కోపంగా ఉన్నాడు అంటాడు. పద అని వెళ్తారు రిషి అండ్ సతీష్. పుష్ప కోపంగా వసు వసు అంటూ వెళ్తూ ఉంటది. వసు పట్టించుకోకుండా వెళ్తుంది. పుష్ప హాస్టల్కి వెళ్తూ రిషిని చూసి, మీరేంటి అంటది. అనగానే రిషి, ఒంటరిగా వెళ్తుంది అని వచ్చాంలే అంటాడు. అనగానే పుష్ప రిషిని చూస్తూ, షీఈ్ లక్కీ అంటది. అనగానే రిషి నవ్వుతూ, బాయ్ అని వెళ్తారు. రిషి వాళ్ళు వెళ్ళగానే పుష్ప లోపలికి వెళ్ళిద్ది. వసు రూమ్లో ఏదో పని చేసుకుంటూ ఉంటది. అది చూసి పుష్ప, ఏంటి వసు, ఏం చేస్తున్నావో ఏమైనా అర్థమవుతుందా అంటది. అనగానే వసు, నేనేం చేశాను అంటది. మనీ ఇచ్చి రావటం ఏంటి అంటది పుష్ప. అనగానే వసు, అయిందా, ఎందుకు ఇచ్చానో నాకు తెలుసు అంటది వసు. వెంటనే పుష్ప, అర్థమైంది, మీ ఇద్దరికి మధ్యలో అన్నీ కట్ చేసుకోవటానికి చాలా ట్రై చేస్తున్నావని అంటది. అనగానే వసు, నేనెప్పుడూ అలా చేయలేదు అంటది. అనగానే పుష్ప, మరి ఈరోజు చేసిందేంటి అంటది. అనగానే వసు, అర్థం చేసుకునే వాళ్ళని బట్టి ఉంటది అంటది. వెంటనే పుష్ప, ఏం అర్థం చేసుకోవాలి, నేను అక్కడే ఉన్నాగా, పొద్దునేమో రిషికి కాలేజ్ అని మెసేజ్ చేసావు, మరి అలా చేస్తే కోపం రాదా, ఇప్పుడు వాడికి డబ్బులు ఇచ్చి వస్తావా, రాను రాను మొండిదానిలాగా తయారవుతున్నావు. అనగానే వసుకి కళ్ళ వెంట నీళ్లు వస్తాయి. ఓ, ఇప్పుడు నువ్వు రిషికి సపోర్ట్ చేస్తున్నావా, నేను ఒక్క అబద్ధం చెప్తేనే నీకు అంత కోపం వచ్చిందా, మరి నిన్నటిదాకా ఎన్ని అబద్ధాలు చెప్పాడు, మరి నాకు రాదా కోపం, ఈరోజు డబ్బులు ఇచ్చినందుకు నీకు అంత కోపం వచ్చిందా, అసలు రిషి దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో నీకు తెలుసా, రిషి దగ్గర డబ్బులే లేవు, వాళ్ళు ఏదో కాఫీ తాగటానికి వచ్చారు క్యాంటీన్కి, మనం ఉండేసరికి సతీష్ దగ్గర తీసుకొని మనకి ట్రీట్ ఇద్దామని అనుకున్నారు, మళ్ళీ మనీ సరిపోతాయో లేదో అని
కనీసం ఏమీ తాగను కూడా తాగలేదు అనగానే పుష్ప షాక్ అయ్యిద్ది. పుష్ప ముఖంలో చిరునవ్వు వస్తుంది. అవునా అంటది. "ఉమ్, కొంచెం నీ గురించే కాదు పక్కన వాళ్ళ గురించి కూడా చూస్తూ ఉండాలి అంటది సీరియస్గా. అది విని పుష్ప, సారీ వసు, చూస్తుంటే నువ్వు అవాయిడ్ చేస్తున్నట్లు అనిపించింది అని అలా అరిచేశాను. అయినా మాట్లాడేయొచ్చుగా, పాపం అన్నిసార్లు సారీ చెప్తున్నాడు అంట. అనగానే వసు, మాట్లాడతానులే అంటూ అంటూ పక్కనే మొబైల్ చూసుకుంటది. రిషి ఏంటి మెసేజ్ చేయలేదు, ఫీల్ అయ్యాడేమో, మనమే చేద్దామా అని మొబైల్ తీసుకొని వద్దు వద్దు అని మొబైల్ పక్కన పెట్టిద్ది. రిషి ఫోన్ చూస్తూ మెసేజ్ చేయనా, వద్దు వద్దు బాగా విసిగిస్తున్నావు అనుకుంటా అని మొబైల్ వెనక చూస్తూ విసిగించొద్దులే అనుకుంటూ పడుకుంటాడు. నెక్స్ట్ డే ఫ్రెషర్స్ డే పార్టీ జరుగుతూ ఉంటుంది. అందరూ కాలేజీకి వెళ్తారు. రిషి వెళ్ళి వసు డ్యాన్స్ ఉందని స్టేజ్ పై చూస్తూ ఉంటాడు. కానీ వసు ఎంతసేపటికి రాదు. ఇంతలో రిషికి పుష్ప కనిపిస్తుంది. రిషి పుష్పకి కాల్ చేస్తాడు. హాయ్, చెప్పు ఏంటి అంటది పుష్ప. వసు డ్యాన్స్ ఎప్పుడు అంటాడు. అనగాని వసు డ్యాన్స్ వెయ్యట్లేదు అంటది పుష్ప. సరే, నువ్వు కనిపించావు కానీ వసు కనపడలా, మరి ఎక్కడుంది అంటాడు. నా పక్కనే ఉంది కదా అంటది పుష్ప. వెంటనే రిషి, నీ పక్కన అని చూడగానే పక్కనే లాంగ్ డ్రెస్ వేసుకొని ఉంటది. అది చూసి రిషి, ఎంత బాగుంది, అసలు గుర్తుపట్టనే లేదు అనుకుంటాడు. హా, కనిపించిందిలే అని కట్ చేస్తాడు. ప్రోగ్రామ్స్ అన్నీ అయినాక ఒక సీనియర్ వెళ్ళి, గాయ్స్ మొత్తం అన్నీ అయిపోయాయి, ఒక 2 hours ర్యాగింగ్ టైం, ఎండి గారు వచ్చేదాకా మాత్రమే, ఎండి సార్ వచ్చిన తర్వాత ర్యాగింగ్ ఉండదు ఇంకా అనగానే సీనియర్స్ అందరూ ఓ అని అరుస్తారు. కూర్చున్న రిషి వసు పక్కకు వెళ్ళి కూర్చుందాం అనుకునే లోపు ఒక సీనియర్ వెళ్ళి వసు పక్కన కూర్చుంటాడు. సీనియర్ పేరు అభిజిత్. హాయ్, నీ పేరేంటి అంటాడు వసుని. అనగానే వసు, వసుధర అంటది. నీకు లవర్ ఉన్నారా అంటాడు. అనగానే లేరు సార్ అంటది. అయితే నేను ట్రై చేసుకోవచ్చు అన్నమాట అనగానే వసు షాక్ అయ్యిద్ది. ఏంటి ఏమీ చెప్పట్లా, ఏమి నేను నచ్చలేదా అంటాడు అభిజిత్. వసు టెన్షన్గా అలా కాదు సార్ అంటది. అనగానే అభిజిత్, అయితే బాగానే ఉన్నానన్నమాట అనగానే వసుకి నవ్వొస్తుంది. రిషి మనసులో, అయ్యో వీడు చాలా స్వీట్గా మాట్లాడుతున్నాడు, ప్రపోజ్ చేసేస్తాడేమో అనుకుంటూ ఉండగా అభిజిత్ పక్కనే రాజేష్ ఉంటాడు. రాజేష్ రిషిని చూసి, ఏ రిషి ఒకరివే కూర్చున్నావేంటి, ఇట్రా అంటాడు. హా అన్నా అని రిషి వెళ్తాడు. వెళ్ళగానే, ఏరా ర్యాగింగ్ తప్పించుకుందాం అనుకున్నావా ఈరోజు అంటాడు రాజేష్. అదేం లేదన్నా అంటాడు రిషి. అనగానే, నీకు ఒక టాస్క్ ఇస్తున్నా, మావాడు మావాడు వసుని పడేయడానికి చాలా ట్రై చేస్తున్నాడు, నువ్వు ట్రై చేయి, ఎవరికి ఓకే చెప్తుందో చూద్దాం అన్న. అనగానే వసు షాక్ అయ్యేది. రిషి నవ్వుకుంటూ, నేను రెడీ అనుకుంటాడు మనసులో. అనుకోగానే అభిజిత్, నేను ఆల్రెడీ చేస్తున్నాను కదరా అంటాడు. అనగానే రాజేష్, ఏమీ పర్లేదు నువ్వు చెప్పురా అనగానే రిషి, 1 minute అని రిషి వెళ్ళి ఒక ఫ్లవర్ తీసుకొచ్చి, ఐ లవ్ యు వసు అంటాడు. అనగానే అందరూ షాక్ అవుతారు. ఓయ్ అంటది వసు. అనగానే రిషి నవ్వుకుంటాడు. వెంటనే అభిజిత్, వాడు నచ్చలేదు కదా వసు నీకు అంటాడు అభిజిత్. అనగానే వసు, అలా కాదు సార్ అంటది. అనగానే వెంటనే రిషి, అయితే నచ్చానా అంటాడు. అనగానే వసు, అట్లా కాదు అంటది. అనగానే రాజేష్, ఏమి మా వాడికి ఏం తక్కువ, బాలేదా అంటాడు. అనగానే వసు, లేదు లేదు బాగున్నాడు అంటది. అనగానే రాజేష్, అరే బాగున్నావు అంటారా, అయితే ఓకే అంటాడు. అనగానే రిషి, ఎస్ అన్నా అని రిషి నవ్వుకుంటాడు. వసుకి నవ్వొస్తుంది. ఇంతలో అభిజిత్, అరే నువ్వంటే ఇష్టం లేదనుకుంటా, నాకు ఓకే చెప్దాం అనుకుంటున్నాగా నువ్వు వచ్చావు అనగానే వసు, అలా కాదు సార్ అంటది. అనగానే రిషి, అయితే నాకు ఓకే చెప్దాం అనుకుంటున్నావా అనగానే వసు షాక్ అయ్యిద్ది. వెంటనే రాజేష్, రే రిషి నీకేదో లైన్ క్లియర్ అయ్యేటట్టుందా అంటాడు.
అనగానే అభిజిత్, నాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ చాలా సిన్సియర్‌గా నాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ చాలా సిన్సియర్‌గా చూడగానే వచ్చాను అనగానే రాజేష్ నవ్వుకుంటూ, ఎన్ని లవ్ ఎట్ ఫస్ట్ సైట్‌లయినియిరా నీకిప్పుడు దాకా అంటాడు. అనగానే అందరూ నవ్వుకుంటారు. రిషి మనసులో ఓహ్! ఓహ్! జోక్‌గా చేస్తున్నారా అభిజిత్ అన్న అనుకుంటాడు. అనుకోగానే ఒక సీనియర్, ఎండీ సార్ వస్తున్నారు, ఎండీ సార్ వస్తున్నారు. అందరూ కూర్చోండి అంటాడు. అనగానే అందరూ వెళ్లి ఎవరి ప్లేసెస్‌లో వాళ్ళు కూర్చుంటారు. రిషి వెళ్లి కూర్చొని వసుని చూస్తూ, నాది నిజంగా లవ్ ఎట్ ఫస్ట్ సైటే వసు. నా మనసు విప్పి మాట్లాడతాను అనుకుంటాడు. ఇంతలో ఎండీ సార్ వచ్చి స్పీచ్ ఇచ్చి వెళ్ళగానే, ఎవరిదైనా బైక్ ఉంటే తీసుకొస్తావా? వసుకి కొంచెం హాస్టల్ దాకా డ్రాప్ చేయాలి అనగానే రిషి నవ్వుకుంటూ 10 మినిట్స్ అని రిషి ఇంటికి వెళ్ళి రిషి బైక్ తీసుకొని వస్తాడు. వసు వచ్చి కూర్చో అంటాడు. అనగానే పుష్ప వెళ్ళు అంటది. వసు వెళ్ళి రిషి బైక్ ఎక్కగానే రిషి నవ్వుకుంటూ తీసుకెళ్తాడు. హాస్టల్ రాగానే వసు దిగి లోపలికి వెళ్తుంటే, ఓయ్! ఒక థాంక్స్ కూడా చెప్పకుండా ఎళ్ళిపోతున్నావలాగా అంటాడు. అనగానే వసు, దేనికి అంటది. అనగానే రిషి, డ్రాప్ చేసినందుకు అనగానే వసు బ్యాక్‌కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటది. వెంటనే రిషి, అదేంటి దేనికి అన్నది? డ్రాప్ చేసినందుకు అంటే మాట్లాడకుండా వెళ్ళిపోతదేంటి? ఏంటో ఈ వసు అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్, వసు ఎందుకు థాంక్స్ చెప్పకుండా ఎళ్ళిపోయిందో మీరేమన్నా గెస్ చేయగలిగితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్